హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేపటి నుంచి మనకి 10th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా. దీనికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మిగతావారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. సో మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ప్రతిరోజు అయితే మనం రాత్రి 10 గంటల దాకా చదవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే 10 గంటల తర్వాత ఇంకా మేల్కొని ఉండవద్దు. అలాగే మార్నింగ్ 4:30కి అయితే మీరు నిద్ర లేచి మీరు ప్రశాంతంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాత్రి చదవకుండా 10 to 4:30 వరకు మాత్రం పడుకోండి. సో తర్వాత ఉదయం 4:30 నుంచి 6:30 వరకు అయితే చదవండి. తర్వాత ఒక అరగంట మీరు రెస్ట్ అయితే తీసుకోండి. తర్వాత మీరు ఎగ్జామ్కి అయితే రెడీ అయ్యి తర్వాత మళ్ళీ ఒకసారి టైం ఉంటే మళ్ళీ బుక్ తిరిగేయండి. తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత 8:30 నుంచి ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు బయలుదేరండి. అదే దగ్గర వాళ్ళు అయితే 8:45కి బయలుదేరినా పర్వాలేదు. ఫస్ట్ డే మాత్రం 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్కి అటెండ్ అయ్యేటట్లు ఉండండి. నెక్స్ట్ 9:30 వరకు గంట సేపు ఎవరితో కూడా మాట్లాడకండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఏమీ మాట్లాడొద్దు. ప్రశాంతంగా అయితే ఎగ్జామ్ హాల్లోకి అయితే మీరు స్మైల్తో వెళ్ళండి. మళ్ళీ మనకి ఇన్విజిలేటర్స్ ఏమేమి చెప్తారో అన్నీ కూడా ఒకసారి బాగా గమనించండి. మీకు ఆన్సర్ షీట్ ఇవ్వగానే దానికైతే ఫస్ట్ మార్జిన్ అయితే కొట్టండి. తర్వాత మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది బాగా చదవండి. బాగా చదివి వచ్చిన ప్రశ్నలనే ముందుగా అయితే రాయాల్సి ఉంటుంది. మీకు బాగా ఏ క్వశ్చన్ వచ్చో ఆ క్వశ్చన్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. తప్పులు లేకుండా, కొట్టువేతలు లేకుండా అయితే మనం క్వశ్చన్ పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసేటప్పుడు ప్రశ్న నెంబరు, సెక్షన్ కూడా రాయాలి. ఇవి ఖచ్చితంగా రాయాలి. లేకపోతే మళ్ళీ ఏమైనా మిస్ చేస్తే దానికి మీకు మార్క్స్ రావు. నెక్స్ట్ జవాబు అవ్వగానే అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయగానే గీత కొట్టండి. ఆ క్వశ్చన్ అయిపోగానే ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ అన్నీ తెలిసిన ప్రశ్నల యొక్క ఆన్సర్స్ మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. లాస్ట్లో అయితే మీకు టైం ఉన్న తర్వాత అన్నీ రాసామా లేదని చెక్ చేసుకొని చాయిస్ని అయితే ట్రై చేయండి. తర్వాత మనకి ఏదైనా గుర్తు రాకపోతే 3 సార్లు ఊపిరి పీల్చుకొని వదలండి. స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది, మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి. నెక్స్ట్ లాస్ట్ 15 మినిట్స్ రాసిన పేపర్ని ఒకసారి బాగా చెక్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉన్నాయా, అలాగే మీరు క్వశ్చన్ నెంబర్లు వేశారా లేదా అనేది అన్నీ ఒకసారి బాగా చెక్ చేసుకోండి. అన్నీ రాసిన తర్వాత మీకు ఏదైనా రాని క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయండి. అది రాదు అని వదిలేయకండి. ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఏదో ఒక ఆన్సర్ అయితే అటెంప్ట్ చేస్తే మీకు కొన్ని మార్క్స్ అయినా కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ మీకు వార్నింగ్ బెల్ అనేది కొట్టిన తర్వాత వెంటనే లేవకండి. అన్నీ పరిశీలించాకే మీరు కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాతే పేపర్ ఇచ్చి అయితే బయటికి రండి. మీరు రాసిన ఎగ్జామ్లో ఏదైనా పొరపాటుగా తప్పు రాస్తే దాన్నే పట్టుకొని అలా టెన్షన్ పడుతూ ఉండకండి. మీ ఫ్రెండ్స్తో తర్వాత కూడా అస్సలు మాట్లాడకండి. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి బొమ్మలు, గ్రాఫ్ పేపర్ మీద పెన్ అయితే అస్సలు ఉపయోగించకండి. మీరు పెన్సిల్తోనే ఇవైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లిప్లు అవి ఏమీ పెట్టకండి. మళ్ళీ మనకి ఏమైనా స్లిప్లు అవి పెట్టి దొరికిపోతే ఇంకా డీబార్ అయిపోతారు. మీకు మళ్ళీ ఎగ్జామ్ రాసే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి ఆన్సర్ షీట్ అనేది ఎలా ఫిల్ చేయాలి, అలాగే పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.